హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ మార్నింగ్ కాదు, ఎందుకంటే లంచ్ టైం. ఏంటంటే విషయం ఇవాళ చక్కని అటు వెజ్ ఇటు నాన్ వెజ్ కాంది ఒకటి ఉంది. అదేంటిది గెట్ చేయండి, మీరంతా రిస్క్ తీసుకోవద్దు. కోడిగుడ్డు అండ్ ములక్కాయ టమాటా కర్రీ, దాన్ని ప్రిపేర్ చేస్తున్నాం. అదేంటో చూసేద్దాం, ప్లీజ్ వాచ్. ఫ్రెండ్స్, ములక్కాయలు, ఆనియన్స్, కరివేపాకు, కొత్తిమీర. కర్రీకి కావాల్సినవన్నీ నేను ప్రిపేర్ చేసేస్తున్నాను. ఎగ్స్ ఉడకబెట్టేసేస్తున్నాను, చక్కగా గీట్లు కూడా పెట్టేసేస్తున్నాను. 8 ఎగ్స్ వేసుకుంటే 2 ఎగ్స్ మంచిగా రాలేదు. అలాగే రెండు నేను తినేస్తాను, నీకే పెడతాను. కూర వండకముందే తినేస్తాను నేను. అలా ఎలా కుదిరిద్ది? కుదరదు. ఇటు చూపించు, అవన్నీ చూపిస్తున్నాను. మునక్కాయ, ఆనియన్స్, ఇంకా మనకి ప్రిపేర్గా ఉన్నాయి ఏంటంటే పచ్చిమిర్చి ఒకటి కట్ చేయాలి, టమాటాలు ఒకటి కట్ చేయాలి, కొత్తిమీర ఒకటి కట్ చేయాలి. అవి మనం కర్రీ ప్రిపేర్ చేస్తూ కట్ చేసుకుందాం. ఆనియన్స్ మధ్యలోపు కట్ చేసేసుకోవచ్చు. ఓకే, క్యారియర్. ప్రతి స్టవ్ వెలిగించేసేసుకుని బాండీ పెట్టేసుకున్నాను. బాండీ కొంచెం వేడెక్కాలి. బాండీ వేడితో పాటు నేను కూడా వేడెక్కాను, ఎండగా ఉంది బయట. బాండీ వేడెక్కిపోయింది. ఇప్పుడైతే 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ కొంచెం వేడెక్కాలి. పసుపు వేసుకోవాలి. ఇలా పసుపు వేసుకోవడం వల్ల ఎగ్స్ ఈవెన్గా ఫ్రై అవుతాయి. అలా వేపుకోవాలి అన్ని పక్కల. వేపుకుంటే క్రిస్పీగా ఉంటుందా? చూస్తా కూడా ఆయిల్లో ఫ్రై చేసినట్టు ఉంటుంది. ఇప్పుడైతే ఎగ్స్ ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఆనియన్స్ వేసేసుకోవాలి. ఈ ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు ఫ్రై అవ్వాలి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఆనియన్స్ తొందరగా మగ్గటం కోసం నేను కల్లుపు వేసుకుంటున్నాను. ఆల్రెడీ మనం ఫ్రై చేసుకునేటప్పుడు పసుపు వేసుకున్నాము. ఇంకా మనం అయితే పసుపు వేసుకోవాల్సిన అవసరం లేదు, మనం వేసుకున్న పసుపు సరిపోయింది. ఇప్పుడు ఒకసారి కలిపేసుకుని మూత పెట్టుకుని కంప్లీట్గా ఇవి ఫ్రై అయ్యే వరకు ఉడికించుకోవాలి. మగ్గిపోయినాయిగా. ఆనియన్స్ అయితే చక్కగా ఫ్రై అయిపోయినాయి. వర్షం పడిందంటే కరెంటు పద్దా తీస్తూనే ఉంటాడు. ఆనియన్స్ అయితే చక్కగా ఫ్రై అయిపోయినాయి. ఆనియన్స్ ఎందుకు ఇంతలా ఫ్రై చేసుకోవాలంటే, ఆనియన్స్ ఫ్రై అవ్వకపోతే మనం పులుసు పోయాం కానీ ఆ పులుపుకి ఆ ఉల్లిపాయ ముక్క అనేది కసకసలాడుద్ది అనమాట. అందుకని చెప్పేసి ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోవాలి, అప్పుడు టేస్ట్ వచ్చింది కర్రీకి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, రోట్లో ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తున్నాను. ఇప్పుడైతే ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా చక్కగా ఫ్రై అయిపోయింది. నేను 2 మీడియం సైజు టమాటాలు సన్నగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు అవి కూడా వేసేసుకుంటున్నాను. మగ్గిపోవాలా? అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న ములక్కాయలు కూడా వేసేసుకోవాలి.
క్యాప్ పెడితే మొగ్గుతాయేమో. ఈ ములక్కాయ ముక్క ఈ సైజ్ కట్ చేసుకుంటే మీకు నోట్లోకి సరిపోయిద్ది. అదే కనుక ఇంత బార్ కట్ చేసుకుంటే సగం నవలంగానే ఇంకో సగం బయట ఉండిపోయిద్ది, అప్పుడు ఇబ్బందిగా అనిపించింది. అందుకని చెప్పేసి ఈ సైజు ముక్కలు కట్ చేసుకుంటే చక్కగా నవలటానికి చాలా బాగుండిద్ది. ఎలా నవలాలి? నోట్తో నవలాలి. క్యాప్ పెట్టి మొగ్గుతి. అంటే అమ్మమ్మ నా చిన్నప్పుడు ఇంత బారు ములక్కాయ ముక్కలు ఎంత కట్ చేసేది, అందుకని చెప్తున్నాను. అప్పుడు చేత్తో పట్టిన చేత్తో తినేవాడు. ఇప్పుడైతే ఈ ములక్కాయ టమాటా ఒక 5 నిమిషాలు మగ్గించుకుందాం. ఒకసారి మూత తీసుకుని చూసుకుందాము. మూతను మసిగొడతో పట్టుకో, చేయి కాల్చుకుని వంట చేయమని నాకు అప్పు చెప్తాం. మరి అలా అయినా 2 రోజులు సెలవు వచ్చింది వంట చేయకోకుండా. అటు పెట్టి పొయ్యి మీద పెట్టి చెయ్య. ఇప్పుడు మీరు తినే కారం పట్టి ఈ కారం అనేది వేసుకోండి. నేను 3 టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను. మేము కొంచెం ఘాటుగా తింటాము. ఎర్రగా నిగనిగలాడుతుంది. నెక్స్ట్ కార్యక్రమం కొంచెం వాటర్ వేసుకుందాం, ఒక పావు గ్లాసు. ఎందుకంటే మనకి ఈ ములక్కాయలు ఈ ఉప్పు కారం అన్నీ పట్టాలి కాబట్టి జస్ట్ ఒక పావు గ్లాస్ వాటర్ వేసుకొని మనం ఒక 2 మినిట్స్ ఉడికించుకుంటే ములక్కాయలో ఉన్న పచ్చి అంతా పోయిద్ది అన్నమాట. ఈ గ్యాప్లో చింతపండు పిసికేసుకో. ఒక పావు గంట ముందే చింతకాయ నానబెట్టుకున్నాను. ఇప్పుడు గుజ్జు తీసేసుకుందాం. చక్కగా నానిపోయింది. వావ్, వెరీ నైస్. ఓకే, అప్పటికప్పుడు నానబెట్టుకుంటే అంతగా తొందరగా గుజ్జు రాదు, అందుకే చింతకాయలు కాబట్టి ఒక పావు గంట ముందే నానబెట్టుకుంటే చక్కగా స్మూత్గా గుజ్జు వచ్చేస్తుంది. కానీ కూరలు మాత్రం మంచి టేస్టీగా ఉంటున్నాయి. పులుపు కూడా అనుకున్న కంటే ఎక్కువే ఉంటుంది. ఓకే, క్యారియర్ ఒక్కసారి చూసుకుందాము. ఇప్పుడైతే మనం తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జు కూడా వేసేసుకోవాలి. మీరు తినే పులుపుని పట్టి మీరు చింతపండు గుజ్జు వేసుకోండి. ఎందుకంటే కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు. కారమైన పులుపైన మీ ఆప్షనల్. సాల్ట్ కూడా. ఇప్పుడైతే చింతపండు గుజ్జు వేసేసుకున్నాను. గ్రేవీ కోసం కొంచెం వాటర్ పడతాయి, ఇప్పుడు అందుకని చెప్పేసి ఒక గ్లాసు వాటర్ వేసుకుంటున్నా. ఇదంతా కలిపేసుకున్నాక ఈ గుడ్లు కూడా వేసేసుకోవాలి. నేను గుడ్డు వెరీ గుడ్, నేను గుడ్డు వెరీ గుడ్. నువ్వు మర్చిపోతున్నావు, ఇంకా ఏది వేయాలి అక్కడ ఉంటుంది చూడు. నా ధ్యాసలో పడి మర్చిపోయావు నువ్వు. మనమైతే ఫస్ట్లో ఆనియన్స్ ఫ్రై చేసుకున్నప్పుడు పచ్చిమిర్చి వేసుకోలేదు. ఇప్పుడు ఆ పచ్చిమిర్చి ఇప్పుడు వేసుకుందాం. ఎందుకంటే ఈ పచ్చిమిర్చి ఈ పులుపులో ఉడికితే చాలా టేస్టీగా ఉండిద్ది. మాకు ఎక్కువ ఇష్టం కాబట్టి కొంచెం ఎక్కువే వేసుకుంటున్నాం పచ్చిమిర్చీలు. అలాగే పులుసుతో పాటు కొత్తిమీర కూడా ఉడికితే చాలా బాగుండిద్ది. అంటే లాస్ట్లో కూడా వేసుకుందాం. జస్ట్ అలాగ కొంచెం అలా స్ప్రెడ్ చేస్తే పులుసు మరింత టేస్టీగా ఉండిద్ది. ఇప్పుడు మూత పెట్టుకొని మనం కంప్లీట్గా పులుసంతా ఎగిరి కూర దగ్గరికి అయ్యే వరకు ఉడికించుకోవాలి, ఒక 10 మినిట్స్. ఇప్పుడైతే ఒకసారి చూసుకుందాము. వావ్, ఎగ్ ములక్కాయ కర్రీ రెడీ. చక్కగా పులుసంతా ఎగిరిపోయి ఆయిల్ కూడా సపరేట్ అవుతుంది. ఇప్పుడు వేడి వేడి అన్నం పెట్టుకొచ్చేసేయాలి, పటపట తినేసేయాలి. ఆకలిస్తుంది. మరీ పులుసుగా ఉన్నా బాగోదు, అందుకని చెప్పేసి ఇలా కొంచెం దగ్గరికి వండుకుంటే కూర మంచి టేస్టీగా ఉండిద్ది. ఇప్పుడైతే కొత్తిమీర. దీని పేరు కొత్తిమీర మార్చేస్తా నేను. హమారే పెడతా, హమారే. అది లేకుండా ఏ కూర చేయదుగా, అందుకని హమారే అని పెట్టాలి. హమారే అంటే నేనే అని. నేనే.
ఇప్పుడైతే కర్రీ ప్రిపేర్ అయిపోయింది మంచిగా. ఇంకా చక్కగా సర్వ్ చేసుకొని హ్యాపీగా నెక్స్ట్ వచ్చి అని చెప్పు, సర్వ్ చేసుకొని తినేయటం. అదే ఆకలితో ఎదురు చూస్తున్నాను, మాకు అర్థమైపోయింది. ఫాస్ట్గా ఎగ్ తింటావా? ఫ్రెండ్స్ మరి ఇక లేట్ ఎందుకు, అదేంటో సర్వ్ చేసుకొని తినేద్దాం. ఆకలి వస్తుందా? ఎందుకు? గుడ్డు చూసి వచ్చింది ఆకలి నీకు? ఎగ్ చూసి వచ్చింది కదా ఆకలి నీకు, అవునా? సరే సరే, చింతలకి అంట గుడ్డేసి ఆకలి వస్తుందంట. ములక్కాయలు తింటావమ్మా? మా డాడీకి కూడా. అలా సౌండ్ చేయమాకమ్మా. నాకు ఆఫర్. దాని ముందు పూజ చేయకూడా కదా. ఇది రోజు వేడిగా పెడతాను. అలా తినడానికి కూడా అదృష్టం ఉండాలి కదండి. అవును అవును. మరి ఇది అదృష్టం, అది నీ ప్రాబ్లం. ఈ వజాన్ పెడుతుంటే నా ప్రాబ్లం ఏంటి? పెట్టడం వరకే నా బాధ్యత. పొట్ట పెంచుకోవాలో లేకపోతే ఏమంటారు తగ్గించుకోవాలో అది నీ బాధ్యత. ఫ్రెండ్స్, చక్కగా చింతపండు, కారం, ఉప్పు అన్నీ పర్ఫెక్ట్ ఎక్సలెంట్గా ఉంది. మరి అలాగే గుడ్డును కూడా ఒక పట్టు. సూపర్, బాగా వచ్చింది. ఓ పక్క కాలుతుంది. కూర అయితే చక్కగా చాలా బాగా వచ్చింది, రుచిగా ఎక్సలెంట్గా ఉంది. ఫ్రెండ్స్, డోంట్ మిస్, మీరు మాత్రం మిస్ అవ్వద్దు. అమోఘమైన కోడి గుడ్డు ములక్కాయ, డోంట్ మిస్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను అన్నం తినేస్తూ ఉంటాను.